ఇవాళ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న మహాధరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మనందరికీ తెలుసు. అది రైతులు ఆరుగాలం పండించిన పంటల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉంది. అందున ప్రత్యేకించి మొక్కజొన్నలకు సంబంధించి మన దగ్గర విడివడిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో మొక్కజొన్నల్ని వరికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున సాగు చేయటం తెలుసు మనందరికి కూడా. సో మొక్కజొన్న అనేది కూడా ఇప్పుడు ఒక ప్రధానమైన పంటనే మన జిల్లాలో. పత్తి, వరి లాగానే మరి మిర్చి లాగానే మొక్కజొన్న కూడా ప్రధానమైన పంట. దాంతో పాటుగా మరి వరి సాగుకి సంబంధించి కూడా అనుకూలమైన వాతావరణాలు ఉండటం వల్ల వరి సాగు పెరిగింది, లేదా దిగుబడి కూడా పెరిగింది. మిత్రులారా, ఒక్కసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా సమయంలో నేను మంత్రిగా ఉన్న సమయంలో అన్ని బంద్ అయ్యి ఎవ్రీథింగ్ లాక్డౌన్ ఉన్న సమయంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 4 లక్షల టన్నులు ఒక సీజన్ లో. మరి ఆ రోజున ఉన్న ప్రతికూల అంశాలను అన్నిటిని కూడా తట్టుకొని నిలబడ్డారు. ఓ పక్కన కరెంటు సమస్యలు ఉండే, వాటిని తీర్చిండు కేసీఆర్. ఇంకో పక్కన నీళ్ల సమస్య ఉండే, దాన్ని తీర్చిండు కేసీఆర్. చెరువులు బాగు చేసుకోవడం వల్ల మనకు వాటర్ టేబుల్ పెరిగింది, దానివల్ల బోర్లు ఛార్జింగ్ అయినాయి, పంటలు బాగా పండుతున్నాయి. అయినా కూడా ఆ సమస్యలు ఏవి లేవు. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నిటినీ కూడా కేసీఆర్ గారు అధిగమించి రైతాంగానికి ఏర్పరిచిన సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు లేవు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అందుకనే మొన్న జగిత్యాలలో కేసీఆర్ గారు అన్నారు, వండి వార్చిన ఆ వంటని వడ్డించడానికి మీకేందా ఆ తీట అని చెప్పి అడుగుతా ఉండే కేసీఆర్. నిజమా కాదా? వండి వార్చిండు కేసీఆర్. మంచినీళ్ళు లేకపోతే భగీరథ పథకం పెట్టిండు, మంచినీళ్ళు కడుపుండేది ఆయన. కరెంట్ లేకపోతే 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, ఛాలెంజ్ చేసి చూపించండి. 24 గంటలు కరెంట్ ఇచ్చి చూపించినాం. చెరువులు బాగు చేసినాం, మంచిగా అయింది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే సీతారామ ప్రాజెక్టు లాంటి బృహత్తర ప్రాజెక్టులను కూడా చేపట్టడంతో పాటుగా చిన్న నీటి పారుదల, మధ్య నీటి పారుదల, ఏదైతే కునారిల్లినియో ఆంధ్రలో సమైక్యాంధ్ర పరిపాలనలో కుంటుపడినాయో వాటన్నిటి కూడా బాగు చేసుకున్నాం. వాళ్ళకి ఆ సమస్యలు ఏం లేవు. అందుకనే కేసీఆర్ జగిత్యాలలో అన్నది, మీకు వండి వార్చిన మరి తిండిని కూడా పెట్టడానికి కూడా చాదగాట్లేదు ఈ ప్రభుత్వానికి. అందుకనే ఇప్పటిదాకా మీరు అన్నారు చూసిరా, కాంగ్రెస్ పోవాలా కేసీఆర్ కాదు, రేవంత్ పోవాలి, రేవంత్ పోవాలి అది చెప్పింది అక్కడ యాక్చువల్ గా. అయితే కాంగ్రెస్ పోవాలి అంటే కాంగ్రెస్ కి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలన వల్లనే కదా ఇవాళ రాష్ట్రంలో ఇన్ని అరిష్టాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉంటే మా కేబినెట్ మొత్తం కూడా ఆయన తీసుకున్న దిశానిర్దేశంలోనే పనిచేసి అద్భుతంగా పనిచేయబట్టే రైతులకి ఒక బ్రహ్మాండమైన స్వర్ణయుగం అది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి 10 సంవత్సరాల యొక్క పరిపాలన ఒక స్వర్ణయుగం లాంటిది. ఇవాళ ఏమైంది? రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం లెక్క ఈ తెలంగాణలో రైతుల పరిస్థితి తయారైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పంట పండించడానికి అనువైన పెట్టుబడి సౌకర్యం కేసీఆర్ ఇస్తే దాన్ని పూర్తిగా ఇవ్వరు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది, సగం సమయం అయిపోయింది. ఎన్ని కిస్తీలు పడ్డాయి రైతు బంధు? కేసీఆర్ ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలంటే 5 కిస్తీలు పడుతుండే. 5 కిస్తీల్లో ఒకేసారి ఒక 10 రోజుల్లోనూ వారం రోజుల్లోనూ మొత్తం రైతు బంధు వస్తుండే. ఇవాళ ఒక్క రైతు బంధుకి ముక్కుకుంటా మూలుక్కుంటా సంవత్సరంలో 3-4 మీటింగులు, దానికి 3-4 సార్లు మీట నొక్కుడు, ఒకసారి ఎకరం అంటారు, ఒకసారి ఏమో 2 ఎకరాలు అంటారు. ఆ తర్వాత వచ్చింది కొంతమందికి, రాంది చాలా మందికి అయింది. ఇది మన చరిత్ర ఏంది, వీళ్ళ చరిత్ర ఏందని. రైతు బంధు గురించి పెట్టుబడి అట్లా పోతే, పెట్టుబడి తర్వాత సరే అని చెప్పి వాళ్ళేదో తంటాలు పడి ఆ భార్య పుస్తకో లేకపోతే బంగారమో లేకపోతే ఇంకోటో సావుకారు దగ్గర అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేస్తా ఉంటే, దానికి ఎరువు మందుల కోసం పోతే, యూరియా కోసం పోతే యూరియా లేదు.
అసలు మన 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం మళ్ళా ఎన్నడైనా చూసినామా? చెప్పులు చెప్పులు ఇవి చూసినామా మనం? లేదు. పాస్ పుస్తకాల లైన్లు చూసినామా? లేదు. ప్రజలు వానల్లోనూ చలికాలంలోనూ ఎండాకాలంలోనూ యూరియా కోసం క్యూలు కట్టిన చరిత్ర మళ్ళీ చూసినామా మనం? కానీ కేసీఆర్ చెప్పిండు, ఒకవేళ గనక మీరు టీఆర్ఎస్ ని కానీ లేదా బీఆర్ఎస్ కానీ కోల్పోతే మళ్ళీ అదే పరిపాలన, పాత పరిపాలన వస్తుందని చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు వచ్చిన సాగు ఏంటంటే యూరియా కొనాలంటే యూరియా లేదు, యాప్ లో యూరియా అంటారు. షాప్ లో లేని యూరియా యాప్ లో ఆడికెళ్ళి వస్తుంది. నీకు నాకు అర్థం కాదు. ఆ షాప్ లోనే యూరియా లేదు, ఇక మళ్ళీ ఆడికి పోతే ఆడ క్యూలు కడుతుర్రని ఈ తొండి ముఖ్యమంత్రి పెట్టిన ప్లాన్ యాప్ అని పెట్టిండు. నేను అడుగుతున్నా, ఎంతమంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయండి? స్మార్ట్ ఫోన్లు అందరి దగ్గర ఉంటాయా? స్మార్ట్ ఫోన్లు లేకపోతే యాప్ ఎట్లా పనిచేస్తుంది? అసలు స్మార్ట్ ఫోన్ నువ్వు అందరు ప్రతి రైతుకి స్మార్ట్ ఫోన్ ఇవ్వు. స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం చేత కాదు, స్మార్ట్ ఫోన్ ఇచ్చి యాప్ పెట్టు. లేదు, రైతుల దగ్గర ఉన్న చిన్న ఫోన్ ఉంటది, దాంట్లో ఎట్లా బుక్ చేయాలా? సో ఇవాళ యూరియా దగ్గర సమస్య. సరే పండిద్దామంటే మళ్ళా కరెంటు, మళ్ళా అదే తలకాయ నొప్పి. మళ్ళీ ఇంతకు ముందు వచ్చి ఉన్నట్టే తెల్లారుదామన్న కరెంటు, పాములు తేళ్లు గుట్టుడు, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. ఆ పరిస్థితి తెచ్చుకున్నాం మళ్ళీ రాష్ట్రంలో. ఆ పరిస్థితి తెచ్చుకున్న తర్వాత కష్టపడి ఏదో చేసి 6 కాలం కష్టపడి పంట పండిస్తే ఆ పంటను తీసుకొచ్చి మళ్ళా కొనుగోలు కేంద్రాల దగ్గర పెడితే కొనుగోలు కేంద్రాలు తెరవరు. ఆ కొనుగోలు కేంద్రాల్లో మరి ఒకటేరా తెలిసినా కొనరు, లేకపోతే ఇంతనే కొంటాం అంటారు. లేకపోతే బస్తాలు కూడా మరీ అన్యాయం కాకపోతే అయ్యేమన్నా కాంగ్రెస్ బస్తాలే? నాకు అర్థం కాదు. బస్తాలు ఇవ్వరా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బస్తాలు ఎన్ని కావాలంటే అన్ని దండిగా ఉంటుండే బస్తాలు ఉంటుండే. బస్తాలకి కాంగ్రెస్ బస్తా, లేకపోతే కాంగ్రెస్ రైతు, లేకపోతే కాంగ్రెస్ రైతు బంధు, లేకపోతే కాంగ్రెస్ రైతు బీమా గిట్లుంటదా? కేసీఆర్ ఇచ్చిందంటే అందరికీ రైతు బంధు, అందరికీ రైతు బస్, అందరికి బస్తా, అందరికి ఫ్రీ కరెంట్, అందరికి కళ్యాణ లక్ష్మి, అందరికి షాదీ ముబారక్. అప్పుడేమన్నా కాంగ్రెస్ లేకపోతే తెలుగు చెప్తే మన టిఆర్ఎస్ అని చెప్పి చూసినాం. ఆ రోజు అందరికి ఇచ్చినావా లేదా? డబుల్ బెడ్రూమ్ అయినా ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మి అయినా ఇచ్చినాము, రైతు బంధు అయినా ఇచ్చినాము. పార్టీలు చూడలే. ఇవాళ ధాన్యం నింపుకుంటానికి బస్తాలకు కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నావు అంటే ఇక నీ భావదారిద్ర్యం ఏడికెళ్ళిపోయింది. అదే మాట మొన్న 4-5 రోజుల క్రితం మన దగ్గర మీటింగ్ పెట్టి హరీష్ రావు గారు వచ్చి, ఏమయ్యా వ్యవసాయ మంత్రి, నువ్వు అనుభవం అంటివి, యాడిపోయిందా నీ అనుభవం? గంగలో కలిసిన అనుభవం, పార్టీలు మారటం తప్పితే నీకు ఏ అనుభవం ఉందా? నువ్వు చూడు, నీ పార్టీ నిజంగానే కదా, నువ్వు పదవుల కోసం పార్టీలు మారటంలో 40 ఏళ్ల అనుభవం ఉంది. మక్కలు కొనటంలో లేదా అనుభవం? మక్కలు కొనవా వరి కొనవా అంటే, మక్కలు కొనవంటే మమ్మల్ని ఆ కుక్కలతో తిట్టిపిస్తాడు కాంగ్రెస్ వాడు, కుక్కలతో. అరే నువ్వు మక్కలు కొనవా అంటే ఏదో తుమ్మల నాయకులు వేసే బొక్కల కోసం అని చెప్పి కాంగ్రెస్ కుక్కలతో మమ్మల్ని తిట్టిపిస్తాడు. అంటే నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము రైతుల కోసం, రైతుల యొక్క మరి ఇష్యూస్ మీద, వాటి యొక్క మరి గ్రావిటీ మీద ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా చేస్తున్న కారణం కూడా ఇవాళ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పండే పంటలకి సంబంధించిన సమస్య ఇది. కాబట్టి కొనాలి, దిగి రావాలి, ప్రభుత్వం దిగి రావాలా. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రతి కొనుగోలు కేంద్రం కూడా మంటలు మండిస్తారు. రైతులు ఎదురు తిరిగితే ఎట్లుంటది అనేది మనందరికీ తెలుసు.